ఆదివాసులకే ప్రత్యేకమైన ప్రతిమలు ఇవి ప్రధానంగా మనం విజువల్స్ చూస్తున్న ఇవన్నీ కూడా వారి జాతరలో ఉపయోగించే వస్తువులు. ఇవి సామాన్య జనం ఏదో షోకేజ్ పీస్ లాగా కొనుక్కోపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇవి అట్లాంటి విషయం కాదు. ఇది కేవలం ఆదివాసీ జాతరలో కావచ్చు, ఆదివాసీ గూడాల్లోని ఆదివాసీ తెగలకు సంబంధించినటువంటి ఒక్కొక్క తెగకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రతిమలు ఇవి. ప్రధానంగా ప్రకృతిని ఆరాధించే ఈ ఆదివాసీల్లో ప్రకృతికి లో ఉండే చాలా రకాల జంతువులు కూడా వారికి ప్రత్యేకంగా ఉంటాయి. ఆదివాసీ జాతరలో కూడా వాటిని వాడుతుంటారు. సో వీరు ఈ బొమ్మల్ని అయితే ఈ ఆదివాసీ సంబంధించినటువంటి చరిత్ర కావచ్చు, ఆదివాసీ సంస్కృతికి సంబంధించినటువంటి వస్తువుల్ని ఇక్కడికి తీసుకొచ్చిన ఆదిలాబాద్కి చెందిన వ్యక్తి ఉన్నాడు, ఆదివాసీ ఉన్నాడు మనతో పాటు. అన్న, ఏం పేరు అన్న మీ పేరు? దిలీప్ కుమార్, ఆత్రం దిలీప్ కుమార్ సార్. ఎక్కడ మీ సొంత ఊరు? ఎక్కడ? మా సొంత ఊరు జంగాం సార్, మా జిల్లా ఆసిఫాబాద్ కుమ్రం భీం. అక్కడ నుంచి ఇప్పుడు నువ్వు ఏం తీసుకొచ్చినావు, ఏంటి ఒక్కొక్క వీటి చరిత్ర ఏంటి? ఇది సార్ మన కుల దేవతలు సార్. ఇవి ఆదివాసికి సంబంధించిన వాన దేవతలు ఉంటారు కదా, అడవి జంతువులు. ఇవి దీనికి నమ్ముకొని మేము దేవతలు ఇవి చేస్తాం సార్. ఇవి చేయాలంటే ఉత్తగానే ఇట్లా కనిపిస్తున్నాయి షోకేస్ పీస్ కావు సార్. ఇవి మన సంప్రదాయం పద్ధతిలో ఇవి ఉంటాయి సార్. దీనికి సంప్రదాయం పద్ధతిలో చేస్తాం సార్. దీనికి ఒక పూజ చేయాలంటే ఇట్లా షోకేస్ పీస్ లాగానే అట్లా చేయరు సార్. ఇది మొత్తం ఉన్నాయి కదా, మొత్తం అడవిలో పోయి మా సంప్రదాయం ప్రకారము చేసుడు, మరి దానికి మొక్కుడు వేరే ఉంటుంది సార్ మాది. ఇది నాగోబా, ఇది పెద్ద మేస్రాం అని మా దాంట్లో ఒక తెగ ఉంటుంది సార్, మా గోండులనే ఆదివాసీల. అది మంచిగా అది 7 దేవతలు ఉంటాయి దానికి. ఇది సార్ మేస్రం వర్గీయులు పూజించే ఒక వాళ్ళది పెద్ద దేవుడు అన్నమాట. ఇది మేస్రం వాళ్ళకు. ఇప్పుడు ఈ బొమ్మ ఇది పెద్ద ఉంది కదా, ఇది భీమల్ పేన్ అంటారు సార్. దీనికి భీమల్ పేన్ అంటారు. ఇక్కడ నెమ్మలిది అవి ఉంటాయి కదా సార్, అవి వస్తాయి. దీనికి పూజిస్తారు సార్. పూజిస్తే సంవత్సరాన్ని ఒకసారి పూజిస్తే మంచిగా ఉంటుందని మేము నమ్ముకుంటాం సార్. మా మనసు అట్లా అంటది. ఇక ఇది ఇంకా అది కాదు షోకి. ఇవి గజ్జెలు సార్. ఇవి గజ్జెలు అంటే ఉట్టి గజ్జెలు కావు సార్. ఇవి మా దాంట్లో 4 గోత్రాలు ఉంటాయి సార్. 4, 5, 6, 7. అవి 7 గోత్రాలకి 7 గజ్జెలు కట్టుడే పెద్ద దేవునికి కంపల్సరీ. అప్పుడే అర్థమవుతుంది ఇది పెద్ద దేవుడు. 7 దేవుల వాళ్ళు అంటే మేస్రం వాళ్ళు వస్తారు దాంట్లో. మళ్ళీ ఇక 6 దేవతలకు 6 గజ్జులు కట్టుడే. ఇవి ఆత్రం అంటే 6 దేవతలు. మళ్ళీ 4 దేవతలు వాళ్ళు కోవా, మళ్ళీ 5 దేవతలు వాళ్ళు దుర్వా, సుర్పం ఇట్లా ఉంటాయి కదా, అవి వాళ్ళు ఇటు కట్టుడు. మరి చాడు కాకర కూడా అంటారు దాని దీంట్లో. ఇది కూడా బాగా పవిత్రమైనటువంటి గంగాజలం తీసుకొస్తారు కదా, అది కూడా ఇది పవిత్రంగా ఉంటుంది సార్. ఇది ఇట్లా షోపీస్ కాదు, ఇది మొత్తం ఉండే దేవతలదే ఉన్నాయి సార్. మిగతా ఏంటి, ఇది 4 దేవతలది సార్. ఇది 4 దేవతకు దేవుడే. 4 దేవుడు ఉంటారు అంటే ఇక కోవా 4 దేవతలు వాళ్ళ చిహం కోవా దాంట్లో అంటే ఆదివాసీలో ఉంటుంది సార్. కోవా వాళ్ళకు సంబంధించి సార్ ఇది చిహం, వాళ్ళ గుర్తింపు. ఇంకా ఇది మేస్రాంది సార్. ఇది అయితే ఇది ఎద్దు సార్. ఇది ఏదో ఒక దేవునికి పెట్టి ప్రకృతిలో వస్తాయి సార్. ఇది మా సంప్రదాయంలో వస్తుంది. దీనికి కూడా పూజిస్తాం సార్ మేము. ఇవి మా సంప్రదాయంలో పడతాయి సార్. ఇవి పెళ్ళిళ్ళ పడతాయి సార్. దీనికి గొరక అంటారు దీనికి సార్. గొరక అంటే దీనికి వెనకకు ఇట్లా కట్టెబెట్టి వెనకకు పెట్టుడు సార్. 2 ఇది ఒకటి ఇది ఇవి 2 సార్. పెట్టినాక అక్కడ కూసుండ పెడతాడు పిల్లగాడికి, ఇది బుజ్జికి. ఇది పిల్లగాడు పడతాడు, ఇది బుజ్జి పడతాడు. ఎందుకు పడతాడు అంటే పసుపు కుంకు వేస్తారు కదా, పసుపు కుంకులో ఏమన్నా తగులుతాయి బయట ఎట్లయినా ఉంటాయని మా ఉద్దేశంలో ఉంటుంది.